దేవుడు విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఈ క్రియల కొరకు. పౌలు ఎంత చక్కగానండి, మనం ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము. గ్రీకులో పోయమ అన్నారు, దాని నుంచి పోయం అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. ఒక మాటలో చెప్పండి, మీరు ఆయన రాసిన పద్యం, మీరు ఆయన ఊదేటువంటి మ్యూజిక్, మీరు ఆయన యొక్క పోయం. పద్యం అనేది మామూలుగా ఎలా వచ్చేస్తుంది ఏంటండి? రాదు. ఆయన క్రియేట్ చేశాడు, ఆయన డిజైన్ చేశాడు. సో కాబట్టి దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం ఎట్లా ఉంది? దేనిపైన ఆధారపడుతూ ఉంది? విశ్వాసం ఉంచామని చెప్పి అసలు అభ్యసించట్లేదేమో. లోకాసువార్త 8:25 ఆయన అడుగుతాడు, మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతాడు. తుఫాను వచ్చినప్పుడు వీళ్ళు అల్లిపోయి, ప్రభువా మేము నశించిపోతున్నావు, చచ్చిపోతున్నావు, నువ్వు ఎక్కడ అద్దిదంటే ఆయన లేచి గాలి అన్నీ ఆపిన తర్వాత వాళ్ళు చూశాడు, మీ విశ్వాసము ఎక్కడ. ఈ రోజున సంఘంలో నిలువబడి ఆయన మనల్ని సూటిగా చూస్తూ ఇదే ప్రశ్న అడిగాడు అనుకోండి, మీ విశ్వాసం ఎక్కడా? ఇంకా నీ సొంత క్రియల మీద ఆధారపడి, నీ సొంత సామర్థ్యం మీద ఆధారపడి, నీ యొక్క జాతి మొదలైన వాటి మీద ఎవరో నా కోసం చేశారు, ఇంకోళ్ళు ఎవరో చేశారని దేని మీద ఆధారపడి ఉన్నట్లయితే సరి చేసుకుందాం. ప్రభువా, కేవలము సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని యందు మాత్రమే నేను విశ్వాసం ఉంచడానికి, ఆయన మాత్రం ఆశ్రయించడానికి నాకు సహాయం చేయి. అది మాత్రమే అసలైన